अर्चना अर्चना బోసి నోటితో నువ్వెంత గొప్పగా నవ్వుతున్నావురా చిన్న. నిజంగా అదృష్టం అంటే నీదేరా కన్నా. ఒక బాధ తెలీదు, ఒక నొప్పి తెలీదు, ఆకలైతేనో అసౌకర్యం అనిపిస్తే కెవ్వుమని ఏడ్చి డిమాండ్ చేసి మరీ నీ అవసరాన్ని తీర్చుకోవటం తప్ప నీకు మరేం తెలీదు. నిజంగా నువ్వెంత అదృష్టవంతుడివిరా. ఒక వరం, అది తిరిగి రాదని పెద్దలనే మాట ఎంత అక్షర సత్యమో నాకిప్పుడు అర్థమవుతోందిరా. నీకోసం కాదు కాదు, మా కోసం నేనెన్ని బాధలు పడుతున్నానో, ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నానో నాకు తెలుసురా. నాకు మాత్రమే తెలుసు. పసివాడివైన నీకు, వయసు వచ్చిన పసితనం పోని మీ అమ్మకి నా పరిస్థితి ఏం తెలుసురా కన్నా. నిన్ను కన్న తల్లి ఫలానా అని మీ అమ్మకు తెలిస్తే మీ అమ్మ ఎంత తల్లడిల్లిపోతుందో, నిన్ను కన్న తల్లి దగ్గరికి నిన్ను పంపించే పరిస్థితే వస్తే మీ అమ్మ ఎంతగా విలవిల్లాడిపోతుందో నేను ఎరుగుతుండ్రా. అందుకే కదరా ఉన్న నిజం దాచి నేను ఇన్ని మాటలు పడుతుంది. నేనెప్పుడైనా ఎవరికైనా అన్యాయం చేశానా? న్యాయం కోసం పోరాడానే కానీ ధర్మాన్ని ధర్మం కాదని అధర్మాన్ని గెలిపించానా? ఒక్క కోర్టు పరిధిలోనే కాదు, నా అంతరాత్మకి తెలిసి నేనెప్పుడైనా తప్పు చేశానా? కానీ ఇప్పుడు చేయవలసి వచ్చింది ఒక తప్పు కాదు, 2 తప్పులు. ఒకటి నీ కన్న తల్లికి సంబంధించిన నిజాన్ని దాచటం, 2 ఘోరంగా నీచంగా హేయంగా ఉన్న సాక్ష్యాధారాలను నొక్కిపట్టి ఒక క్రిమినల్ని కాపాడటం. మంచితనానికి మారుపేరనుకున్న అర్చన్ని ఓడించి ఈ సమాజం ముందు తలదించుకునేలా చేయటం, అదెంత ఘోరమైన తప్పో చూడరా కన్నా. ఇన్ని సంవత్సరాల కాలం నీతి నిజాయితీలకి నిదర్శనంగా నిలబడిన నేను ఆ మొత్తాన్ని ఒక్క మాటతో సర్వనాశనం చేసుకున్నాను. నాకు నేను చితిని పేర్చుకుని దహనకాండ పూర్తి చేసుకున్నాను. నిజం నిజాన్ని నిజం కాకుండా చేసినప్పుడే నైతికంగా నేను చనిపోయాను. ఇక మిగులుంది ఈ దేహం మాత్రమే. ఈ కాయం కూడా నీకోసమే మిగులుందిరా నాన్న. అందుకే మిగులుంది, అంతకు మించి మరేమీ లేదు. ఇవన్నీ నీతో ఎందుకు చెప్పుకుంటున్నానో తెలుసా? చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. ఈ ప్రపంచంలో నన్నెవ్వరూ క్షమించరు. కనీసం దేవుళ్ళంటే నువ్వైనా నన్ను క్షమించరా నాన్న. క్షమించు. నిన్నింత పెద్దవాడిని చేశానని అనుకోకు. నేనే అబద్ధాలాడి చిన్నపిల్లవాడిని అయిపోయాను. ఈ ప్రపంచం మొత్తం ముందు చిన్నవాడిని అయిపోయాను. అందుకనే ఆ టోనీ బెదిరింపులకి లొంగిపోయాను. అర్చనకి మీ అమ్మకి నేనెటువంటి సమాధానం చెప్పలేకపోతున్నాను రా. దీనికంతటికీ కారణం ఏంటో తెలుసా? కేవలం నీ మీదున్న ప్రేమ, అనురాగం, మమకారమేరా. నేను చావడానికైనా సిద్ధపడగలనేమో కానీ నీ మీదున్న ప్రేమను చంపుకోవటం నా వల్ల కాదురా. నా వల్ల కాదురా నాన్న. జో బంగారు,
రండి లాయర్ గారు. వదినా కూర్చోండి. ఏంటి నరేష్? వదినా, వీరు రామజోగయ్య గారని మంచి లాయర్. నమస్తే మేడం. కూర్చోండి. నేను మీ గురించి మీ కేసు గురించి విన్నానమ్మా. నిజంగా మీకు అన్యాయం జరిగింది, అందులో అనుమానం ఏం లేదు. కానీ కృష్ణమోహన్ గారు అలా చేయడంలో నా ఆంతర్యం ఏమిటన్నది మాత్రం నాకు అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద లాయర్లన్న పేరే గాని పేరు నడ్డు పెట్టుకుని పబ్బం గడుపుకునే లాయర్లను మనం గుర్తించకపోవడం చాలా దురదృష్టం. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ముందు మనం చేయవలసిన పనులేంటో అవి చెప్పండి. ఏ కేసైనా కింది కోర్టులో ఓడిపోతే పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి నెల రోజులు గడువు ఉంటుంది. ఈ నెలలలోపు అప్పీలు చేసుకుని ఆధారాలతో ఆ కోర్టులో అదరగొట్టేయచ్చు. అది మాత్రం ఖాయం. ఏ విషయాలనైతే ఆ కృష్ణమోహన్ నొక్కి పెట్టేసి వాదించకుండా కనీసం నోరు మెదపకుండా కూర్చున్నాడో వాటన్నిటినీ లాయర్ గారి చేత ఆర్గ్యూ చేద్దాం వదినా. అప్పుడే ఈ కృష్ణమోహన్కి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. దానివల్ల మనం సాధించేది ఏముంది నరేష్? అదేంటి వదినా అలా అంటావు? న్యాయం మన వైపు ఉంది. ఒక మోసం వల్ల మనం ఓడిపోయాం, కానీ మనం గెలవాలి. మేరీ మోహిని అన్న నిజం ఈ ప్రపంచానికి తెలియాలి. మా అన్నయ్య కళ్ళు తెరవాలి. ఇవన్నీ జరగాలంటే మనం పైకోర్టుకు వెళ్ళాలి కదమ్మా. అవసరం లేదండి. అవసరం లేదా అంటే అసలు న్యాయం ధర్మం గెలవాలని మీకు ఇష్టం లేదా? నా ఇష్టాయిష్టాల్ని బట్టి ప్రపంచం నడుచుకోదు. ప్రపంచాన్ని బట్టి నేను నడుచుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. కనుక మీరిక సెలవు తీసుకోవచ్చు. వదినా ప్లీజ్ నరేష్, ఈ విషయానికి ఇంకా ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిది. తమరేదో డిప్రెషన్లో ఉండేలా మాట్లాడుతున్నట్టున్నారు. నేనున్న కండిషన్ ఏంటో నాకు బాగా తెలుసు. దాని గురించి నేను ఇక ఎక్కువగా ఆలోచించదలుచుకోలేదు లాయర్ గారు. వదినా, ఉన్న అవకాశాన్ని చేతిలో వదిలేసుకుంటున్నామేమో. నరేష్, ఇప్పటికే మనకున్న విలువలు చాలా చేజారిపోయాయి. ఇంకా వీధిని పట్టడం నాకు ఇష్టం లేదు. దయచేసి లాయర్ గారిని పంపించేసి. మీరు వెళ్ళండి. ఉంటానమ్మా. నమస్తే. అర్చన, నీలో ఇటువంటి మంచి మార్పు వస్తుందని నేను ఊహించలేదు. ఇది మంచి మార్పు. కొంచెం లేట్ అయినా నీలో వచ్చిన రియలైజేషన్కి చాలా థ్యాంక్స్. నాకు నీలాగే వీధిని పడడం అస్సలు ఇష్టం లేదు. ఈ నాటకానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టు అని నేనే నిన్ను అడగాలనుకున్నాను. కానీ అదే మాట నీ నుండి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. బై ది బై, నేను మీతో ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. పుట్టకొకరు చెట్టుకొకరుగా ఉన్నందువల్లే మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి లేనిపోని గొడవలన్నీ ఆరంభమవుతున్నాయి. అందుకే మేరీని కూడా ఇక్కడికే తీసుకురావాలనుకున్నాను. ఏంటి? దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? నరేష్, వదిన కన్నతల్లితో సమానం అంటారు. అటువంటి వదిన్ని గౌరవించడం నేర్చుకో. గౌరవించడం కాదన్నయ్య, పూజిస్తాను. కానీ దాన్ని కాదు, ఈ వదిన్ని. అది నాకు వదినే కాదు. బంధం కలిశాక బాంధవ్యాల్లో ఉండే వరసల్ని నువ్వు కాదనుకోగలవేమో, కానీ బంధుత్వపు వరసలు మాత్రం మారా. అది తెలుసుకో. అవన్నీ నాకు అనవసరం. అది ఇక్కడికి రావడానికి వీల్లేదు. నీ భార్య నీతో ఉండడానికి వీల్లేదంటే నువ్వు ఒప్పుకుంటావా? లేదు, నా అర్చనని నా నుండి దూరంగా వెళ్ళిపోమంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇక్కడ నాకు అర్చన ఎంత ముఖ్యమో మేరీ కూడా అంతే ముఖ్యం. అది కాదు వదినా. నరేష్, నలుగురు హర్షించే పని చేస్తానన్న నమ్మకం మీకుంటే మీరు అనుకున్న ప్రకారమే చేయండి. లేదు
నలుగురు గర్హిస్తారన్న మీమాంస మీలో ఉంటే మరోసారి ఆలోచించండి అని మాత్రమే నేనంటాను. అంతకు మించి నేనేం చెప్పను. ఇక మీ ఇష్టం. నా మీద నమ్మకం లేకుండా నేనే పని చేయను. మొదటి నుండి నేనేం నమ్ముతూ వచ్చానో అదే నిజమని తేలిన తర్వాత కూడా మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వస్తాను. అది కాదు వదినా. ఏది ఎలా జరగాలని రాసిపెట్టిందో అలాగే జరుగుతుంది నరేష్. నువ్వు ఊరుకో. బావగారు, మీరా? మేరీ ఎక్కడ? అదేమిటి బావగారు అలా అడుగుతున్నారు? మేరీ ఉండేది ఎప్పుడు మీ హృదయంలోనే కదా. ఎస్, నిజం బావగారు. తను శారీరకంగా ఎక్కడున్నా మనసంతా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది బావగారు. ఇట్స్ ఫ్యాక్ట్. ఉమేష్, నేను అసలు నీకు గుర్తున్నానా ఉమేష్? నువ్వు ఇలాంటి మాట ఏదో ఒకటి అంటావని నాకు తెలుసు మేరీ. కానీ నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకోగలవన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే నేను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను. నీకు తెలియదు కానీ నువ్వు పోలీసుల ముందు సరెండర్ అయ్యావన్న విషయం తెలియగానే నేను పరిగెత్తుకొచ్చి నీ ముందు వాలిపోవాలనుకున్నాను. బట్ అక్కడి పరిస్థితులు, ఆ మనుషులు, అదంతా ఒక ఊబి. సరే, ఇప్పుడు ఆ సంగతులని ఎందుకని? దేవుడు నీ వైపున్నాడు కనుక కోర్టులో విజయం నిన్నే వరించింది. మనకదే చాలు. ఆ విజయం కోసం మేము పడిన కష్టాలేమిటో మాకే తెలుసు బావగారు. టోనీ, అవన్నీ ఇప్పుడు అవసరమా? మన కష్టాలేంటో, మన బాధలేంటో మనవి. అవన్నీ బావగారికి ఎందుకు? మన తిప్పలేవో మనం పడాలి, కానీ మన ఇబ్బందులు మరొకరికి అనవసరం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనమే నిష్ఠూరాలాడుతూ కూర్చుంటే ఉపయోగం ఉంది చెప్పు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఒకరికి భయపడి మనం ఎక్కడో దూరంగా ఉండాల్సిన అవసరం మనకి లేదు. ఆ ఇంటిపైన, ఆస్తిపైన మనకి హక్కుంది. అందుకే నిన్న ఇంటికి తీసుకువెళ్లాలని వచ్చాను. నేను అక్కడికి రావడమా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. మేరీ, జరిగిపోయినవేవో జరిగిపోయాయి. ఇక అవన్నీ మర్చిపో. ప్లీజ్, నా మాట విను. జరిగిపోయినవి ఏవైనా చిన్న విషయాలా బావగారు? మా బేబీని ఒక విలన్గా, ఒక కర్కోటకురాలుగా, ఒక క్రిమినల్ గా నిరూపించడానికి ఎన్ని నాటకాలు ఆడారు. అది చిన్న విషయమా బావగారు? అన్నీ నన్నానా? మనం ఎవరి కోసం దూరంగా ఉండడం ఏమిటి అంటున్నాను. నువ్వు అన్నమాటలో తప్పేం లేదు ఉమేష్. కానీ మీ ఆస్తిపైన హక్కు గురించి నేను నిన్ను ప్రేమించడం లేదు. మనిద్దరం కలిసి ఉండాలి, అదే కరెక్ట్. అదేదో ఇక్కడే ఉండొచ్చేమో. ఆ విషయం కూడా నేను ఆలోచించాను. కానీ ఆ మాటకు అర్చన వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? నన్ను డ్రగ్ అడిక్ట్ చేసింది నువ్వే అని. ఆ మాట మనం అనిపించుకోవాలా? ఓహో, అంతదాకా వచ్చిందన్నమాట వ్యవహారం. అంత మాట అనిపించుకున్న తర్వాత ఇంకా నేను అక్కడికి రావడం అసంభవం. నువ్వు అక్కడికి వస్తేనే వాళ్ళకు బుద్ధి చెప్పినట్టు అవుతుందంటున్నాను కదా మేరీ. ఒకరికి బుద్ధి చెప్పడానికి, మరొకరిని మంచి చేసుకోవడానికి నేనక్కడికి రావాల్సిన అవసరం నాకేం లేదు. మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. అంటే నేను అడిగినా నువ్విచ్చే సమాధానం ఇదేనా? ఎవరడిగినా ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు.